ఎవరు ఈ ఉపనిషత్తు చెప్పగలరు అంటే పరావాక్కు కలిగిన వాడే ప్రవక్త మాత్రమే ఉపనిషత్తు చెప్పగలడు. మామూలుగా ప్రవక్త వక్త అంటే ఏంటి, బ్రహ్మాండంగా ఒకడు స్పీచ్ ఇవ్వగలడు, రకరకాలైనటువంటి మంచి జోవియల్గా చక్కగా సభనంతా రంజింపజేస్తూ నవ్వులతో ఓలలాడిస్తూ కొంతమంది చక్కగా వక్తృత్వం ఉంటుంది, అంటే వాడు చక్కగా భాషించేటటువంటి నేర్పరితనం వాడి దగ్గర ఉంటుంది. అటువంటి వాడు కావలసిన వాడు ఉపనిషత్తు చెప్పాలంటే వాడు ప్రవక్త అయి ఉండాలి. వక్త పనికిరాదు. ఉపనిషత్తు చెప్పాలంటే ప్రవక్త అయి ఉండాలి. అంటే ఏంటి, అక్కడ ఆ ప్రజ్ఞలో తనలో ఉన్నటువంటి ప్రజ్ఞలో లేక పరమాత్మనే ప్రజ్ఞ అంటారు, కాన్షియస్నెస్ అంటారు. సింపుల్ ప్యూర్ అవేర్నెస్ ఆర్ సింపుల్ ప్యూర్ కాన్షియస్నెస్ని పరమాత్మ అంటారు. సో ఆ పరమాత్మలో ఉపవసించి వాడు ప్రబోధం చేసినప్పుడే ఉపనిషత్తు అర్థమవుతుంది. సో ఏ గురువు అయితే అట్లా చెప్పలేకపోతాడో వాడికి ఉపనిషత్తు చెప్పే అర్హత లేదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఫస్ట్ అంటే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఉపవసించి ఉద్యమించి ఉద్బోధ చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఈ ఉపనిషత్తు గురించినటువంటి మనం ఈ సరి అయినటువంటి వాక్కులు సరి అయినటువంటి విధానంలో దీన్ని చెప్పుకోవాలి.